కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ముగ్గురు పిల్లలు ఉన్న వారు పోటీ చేయొచ్చా లేదా కొంచెం చెప్పండి. దాని మీద క్లారిటీ లేదు. ఎందుకంటే ముగ్గురు పిల్లలు ఎవరికి ఎక్కువ ఉంటారు? బీసీలలో ఎక్కువ ఉంటారు. బీసీల అవకాశాలు తగ్గియాలి కదా. ఇప్పుడు ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తేస్తే ఎక్కువ మంది పోటీ చేసే ఛాన్స్ ఉంటుంది కదా. అమ్మో వీళ్ళు పోటీలు చేస్తారా, వీళ్ళని ఇక్కడే ఫిల్టర్ చేయాలని, ఇగో ఇట్లా అన్నట్టు ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తేయాలని చెప్తుంటే దాని మీద లేదు, క్యాబినెట్లో చర్చ లేదు, ఎక్కడ లేదు. అంత పెద్ద డ్రామా ఆర్టిస్ట్ని ఎక్కడ చూడరు మీరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కథ ఎట్లుంటుందంటే, పరిస్థితులు ఆపోజిట్ పక్షాన ఉన్నాయనుకో, ఆపోజిట్ పోయి సిగ్గుందా గవర్నమెంట్కు, మాకు లేదయ్యా అని ఆయనే తిట్టుకుంటాడు అన్నట్టు. మాకు లేదయ్యా అని ఆయనే తిట్టుకుని, నువ్వు తిట్టగానే ముందు ఆయన తిట్టుకుంటాడు అన్నట్టు. అరే ఆయనే తిట్టుకున్నారా భయ్, పెద్ద మనిషి తిట్టుకున్నాక మనకేంద్ర అనే ఫీలింగ్ కల్పిస్తాడు అన్నట్టు. అదంతా యాక్టింగే. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వారికి ముగ్గురు పిల్లలని ఉన్న వారు పోటీ చేయొచ్చా లేదా ఇంకా క్లారిటీ రాలేదు. బీసీజేఎస్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము, అయినా కూడా ఇప్పటి వరకు స్టడీ సపోర్ట్ లేదు రేవంత్ రెడ్డి దగ్గర. ఇట్లా ఇప్పుడు ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తేస్తే బీసీలకు న్యాయం జరుగుతుంది కదా, ఎక్కువ మంది పోటీ చేసే ఛాన్స్ వస్తుంది కదా. ఆ ఛాన్స్ రానియకుంటే అడ్డుకుంటున్నట్టు. ఇది ఇచ్చే కాడనేవో లేదు. ఈ నిబంధన ఎత్తేస్తే సుప్రీంకోర్టు ఏం అడ్డుకోదు, హైకోర్టు ఏం అడ్డుకోదు, కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు ఏం లేవు. స్టేట్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవచ్చు. ఈ స్టేట్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకునే కాడనేమో తీసుకోడు, లేని దానికోసం మనకు సూటి పెట్టి చూపిస్తుంటుంది అన్నట్టు.